తెలంగాణను సాధించేంత వరకు అవిశ్రాంతంగా ఉద్యమించినటువంటి ఉద్యమకారులను గుర్తించడంలో, వారిని ప్రోత్సహించడంలో తెలంగాణ నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. దానిని మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని, వారి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చాలా మంచి ప్రకటన చేశాడు. చేయడం వరకు బాగున్నది, కానీ దీని అమలు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకుడు అన్న మంజూరాన్ని చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించాలంటే కేసులో ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 100 మంది ఉద్యమంలో ఉంటే మెయిన్ నాయకుడు 5గురి మీదనే కేసులు అవుతాయి. మిగతా 95 మంది తెలంగాణ ఉద్యమం చేయనట్ల ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలను, నాయకులను, సానుభూతి పరులను అందరినీ పరిగణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వం నుండి మండలానికి ఒక కమిటీని నియమించాలి. దాంట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని కూడా ఆ కమిటీలో వేయాలి. అలా వచ్చిన వారికి, ఆ కమిటీలో ఎన్నుకున్నటువంటి వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని, ఆ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలి. అలాగే వారికి ఉచిత బస్ సౌకర్యం, వైద్య సౌకర్యం, తదితర సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించినప్పుడే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి, ఉద్యమం చేసినటువంటి, కేసులు ఎదుర్కొన్నటువంటి సాగరహారం నుండి వంట వార్పు వరకు, పల్లె నుండి ఢిల్లీ వరకు ఉద్యమించినటువంటి ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వం అలా చేస్తేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.